హోషేయ ప్రవక్త గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. దయగలిగిన తండ్రి వందనాలు, సహాయకుడా కనికరించండి. మంచి సమయంలో చదువుకున్న లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించి హెచ్చరించి మీరిచ్చే జీవంలో అర్హులముగా పాల్గొనుకున్నట్లుగా ఈ మంచి సమయంలో ఒక ఆశీర్వాదకరంగా మరిచి మీరు మహిమ పొంది మీ దీవెనలకు నన్ను మమ్మల్ని పాత్రలుగా చేయమని అర్హతతో తండ్రి మీ బలలో చేవేసే భాగ్యం మాకు దయచేయమని ప్రతి విధమైన ఆటంకములు గర్తిస్తున్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మొదలుపెట్టారు సంత. హోషేయ ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ప్రియులారా కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు కనిపిస్తున్నవి. ఆయనను అనే ఒక మాట ఇక్కడ కనిపిస్తుంది. ప్రియులారా, విశ్వములోనే ఈ ఆయనను అనే ఒక మాట ఉండి ఉండకపోతే ఏమో వింటున్నారా? విశ్వంలోనే అయినను అనే మాటకు ఎగ్జిస్టెన్స్ ఉండి ఉండకపోతే సృష్టికర్త ముందు ఏ వ్యక్తి కానీ ఏ పని కానీ ఏది కూడా దేవుని ముందు ఓకే శబాష్ అనిపించుకునే అవకాశమే లేదు. అంటే దేవుని ముందు పాస్ అయ్యే భాగ్యం అనేది మనకు ఉండాలంటే దేవుని ముందు మనమే కాదు, విశ్వంలో ఉన్న ఎవరైనా కెరూబులు శరాఫులు మహాదూతలు 24 గడ్డలు 4 జీవులు ఇవన్నీ దేవుని సృష్టి కదండి. భక్త గణాంకం అలాగే ఎన్ని లోకాలు ఉన్నావో, ఎన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. ఈ భూమి మీద ఆఖరి యుగంలో నువ్వు నేనున్నాం. ఏమండి, విశ్వం మొత్తానికి కూడా ఆదరించే ఒక మాట ఏంటో తెలుసా? అయినను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జరిగిందేదో జరిగింది, అయిందేదో అయింది. యాక్చువల్గా ఆ కార్యాన్ని బట్టి కారణాన్ని బట్టి ఏర్పడిన సమస్య ఇంకా మీరు క్షమించబడ్డానికి అవకాశం లేదు. మీకు ఇంకా మంచి రోజులు లేవు, మీ బ్రతుకులు సజావుగా వెళ్ళబొచ్చే అవకాశం లేదు అని చెయ్యి దాటిపోయే పరిస్థితి వచ్చినప్పుడు సైతం అయినను అనే ఒక మాట ఉన్నదనుకోండి, ఆ మాట మనల్ని ఏం చేస్తుంది? బ్రతికించేస్తుంది. జరిగింది ఏదో జరిగింది, అయ్యింది ఏదో అయ్యింది, మెట్టుకేదో పని చేయాలి అయినా అని అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఒక ఆదరణ. అలాగే పదే బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాల్లో దేవుడు చేసినట్లుగా కనిపిస్తుంది. జరిగింది ఏదో జరిగింది, అయ్యింది ఏదో. అది ఎక్కడ మొదలైంది? ఏదైనా తోటలో మొదలైంది. వద్దన్న పండు తిన్నారు, ఆజ్ఞను అతిక్రమించారు. దాని ద్వారా వచ్చే శిక్ష ఏంటో ముందే దేవుడు తెలియజేశారు. అంత ప్రమాదకరమైనటువంటి శిక్ష అనేది ఉండి కూడా దేవుని చేత 100 సంవత్సరాల పాటు బోధింపబడి కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించినందును బట్టి ఏం ఏర్పడింది చెప్పండి? గొప్ప ప్రమాదం, మరణం అనేది తెచ్చిపెట్టుకున్నది మానవ జాతి. అసలు ఈ సృష్టి మొత్తం ఏమైపోయింది? ఏకగ్రీవముగా ప్రసవ వేదన పడి మూలిగే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఒక స్త్రీ కనుపోతులైనప్పుడు బిడ్డను కనే ముందు ఆ పడే కొద్ది సమయపు వేదన ఎంత బాధాకరంగా ఉంటుందో అటువంటి వేదనలో ఈ సృష్టి ఉన్నది. ఇంత ప్రమాదం వచ్చిన తర్వాత, వద్దన పని చేసిన తర్వాత ఆదామవలను మానవ జాతిని ఆదరించింది ఏంటో తెలుసా? అయినను జరిగింది ఏదో జరిగింది.
అలాగా అవ్వకూడదు అనుకున్నాను. సరే మరి ఏం చేస్తాం, ఇంకొక అవకాశం ఇస్తాను అని దీర్ఘశాంతముతో దేవుడు విశ్వానికి మానవ జాతికి ఇచ్చిన అవకాశమే ఈ అయిననే మాట. ఇంతకు ఇక్కడ చదువుకున్న మాట, ఈ లోకములోంచి వేరు చేయబడి దేవుని బిడ్డలుగా ఆయన రక్తం చేత కొనబడి ఏమండి ఒక నిరీక్షణ కలిగిన వారు, ఒక స్పష్టత కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, మనకు గురువు ఉన్నది, గమ్యం ఉన్నది, యేసయ్య వస్తారు తిరుగు లేకుండా, అనుమానం అనేది లేదు. ఏమండి అటువంటి గొప్ప నిరీక్షణ కలిగినటువంటి మన జీవితాల్లో కూడా ఈ మాట పదే పదే ఆదరించాల్సి వస్తుంది. ఏ మాట? అయినను అయినను అయినను. ప్రియులారా, అసలు సందర్భం ఏమిటి అనేది కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆ తర్వాత మాటలు కూడా ధ్యానిద్దాం. 13వ అధ్యాయం 1వ వచనంలో ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగను. ఎవరికి భయం కలిగింది? అక్కడ ప్రవక్తకు కలిగింది. భయం కలిగేటటువంటి మాట ఎవరు మాట్లాడారు? ఎఫ్రాయిము మాట్లాడారు. ఏమండి అంటే భయం కలిగించే పరిస్థితి ఎవరు కన్సిడర్ చేశారు? ఎవరికి తెలుసు? దేవుడు చూస్తున్నారు. ఎఫ్రాయిమును చూడగానే అలా ఆశ్చర్యపోయి, అది భయము గొలిపే మాట, దాని ద్వారా ప్రమాదం ఏర్పడే మాట. ఒక మాట కాదు, ఎన్నో మాటలు, ఎన్నో చర్యలు. అందులో మొట్టమొదటిది ఏంటంటే అక్కడ చెప్పారు, అతను ఇశ్రాయేలు వారిలో తను గొప్ప చేసుకునేను. ప్రియులారా, మనం పదే పదే అంటాం, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే మాటలు ఉంటాయి. సువార్తలో యేసయ్య వచ్చి ఇవన్నీ చెప్పబడడం జరిగింది. కానీ ఇశ్రాయేలు ఎఫ్రాయిం అనే ఆయన ఎందుకు హెచ్చి చేసుకున్నాడు? ఒక వ్యక్తిగా ఎఫ్రాయిం పిలువబడుతున్నా అది ఒక గోత్రమునకు చెందింది, లేదా ఎఫ్రాయిము లాంటి ఒక ప్రత్యేక భక్త జనాంగం ప్రతి తరంలో కూడా ఉన్నది. ఎఫ్రాయిము విషయంలో మనకు తెలుసు కదా సంగతి. ఏమంటే యోసేపు కొడుకులు ఎవరెవరు? మనష్షే, ఎఫ్రాయిము. పెద్ద కుమారుడు ఎవరు? మనష్షే. రెండవ కుమారుడు ఎవరు? ఏమంటే ఎఫ్రాయిం. కానీ ఇస్సాకు గారు, క్షమించాలి, యాకోబు గారు దేవుని అనుమతితో నైపుణ్యంగా చిన్నవాడు పెద్దవాడు ఇలా తీసుకొచ్చి మనష్షేని ఎఫ్రాయింని ఎదురు పెడితే చేతులు ఇంటూ ఆకారంలో పెట్టి ఎడమ చేయి మనష్షే మీద పెట్టి కుడి చేయి ఎఫ్రాయిం మీద పెట్టి అలాగా ప్రార్థన చేయబోయి దీవించబోతూ ఉంటే యోసేపు వచ్చి నాన్న యాక్చువల్లీ పెద్దోడు వీడు అని బలవంతంగా చేయి తీసే ప్రయత్నం. బల ప్రారంభము, మొదట పుట్టిన కుమారుడు, పెద్ద కుమారుడు కదా, దీవించాలి, ఆశీర్వదించాలి. ఇక్కడ ఇంకొక పాఠం కూడా చెప్తాను. ఈ లోకపు కులమానములు మీరు అనుకున్నవేవి, మనం అనుకున్నవేవి దేవుని దృష్టికి కరెక్టు కాదు. మనం అనుకున్నవేవి అనుకోవచ్చు, దేవుని నుంచి సందేశం వస్తే ఇమీడియట్గా మనం ఏం చేయాలి? ఆయన అభిప్రాయానికి లోబడి మనం తాలూకా లావాదేవీలు, మన తాలూకు వ్యవహారాలు అనేవి తీసి పక్కనే పెట్టేయాలి. కనుక అర్థమైపోయింది, చిన్నవాడిని దీవిస్తున్నారు తండ్రి, దేవుని అనుమతి అయింది. అలాగే ఆశీర్వదించినప్పుడే ఏమండి మనష్షే కంటే ఎఫ్రాయిమును ఎక్కువగా దీవించిననే మాట మనకు ఆదికాండం 48వ అధ్యాయముల ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. కనుక తనకున్న ప్రత్యేకతను ఆధారం చేసుకొని ఎఫ్రాయిం ఏం మాట్లాడాను? ఇశ్రాయేలు వారిలో తన్ను ఆయన మాట్లాడుతూ ఉంటే మాట లోపల ఒక సందేశం కనిపిస్తుంది. నేను వేరబ్బా, నేను గొప్పోడిని, నేను ప్రత్యేకం. నేనేమనుకుంటున్నారు? దేవుడు మొదటే దీవించారు, మీ మీద ప్రత్యేకమైనటువంటి పాలు నాకు ఉన్నవి
అనే ఒక విధానం అనేది మైండ్లో నాటుకుపోయి, మనస్సులో నాటుకుపోయి సగటు ఇశ్రాయేలు మిగతా గోత్రములన్నిటికంటే ఎక్కువగా తను తాను ఊహించుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడ మన పాఠం ఏంటంటే, భక్తి జీవితంలో కూడా దేవుని 12 గోత్రాలైన ఇశ్రాయేలు గోత్రములు ఉండినప్పటికీ అందులో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని దీవించడం, తద్వారా ఆ జనాంగాన్ని దీవించడం అనే ఆనవాయితీ. యేసయ్య దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు, నమ్మకస్తులు. కానీ ఒక ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైనా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటప్పుడు ఏమండి, యోహాను, యాకోబు, పేతురులను మాత్రమే యేసయ్య వెంట పెట్టుకొని ప్రత్యేక స్థానం, ఏమండి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది దేవుని ముందు, ప్రవక్తల ముందు ఉంటుంది. అలాగూ ప్రియులారా, ఆ ఇశ్రాయేలు జనాంగంలోనే ప్రత్యేక స్థానం ఎవరికి ఇచ్చారు? ఎఫ్రాయిముకి. దేవుని సంఘంలో కూడా మనష్షేలు, ఎఫ్రాయిములు ఉంటారు. ఆ ఎఫ్రాయిమును మనష్షే కంటే ఎక్కువగా దీవించే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే దీవించారనే సంగతి మనకు అర్థమైనప్పుడు కంగారు పడవద్దు. నా జీవితంలో ఒక ప్రత్యేక దేవుడు ఇస్తున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు దేవుని ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే దీవించబడితే వారికి ఇచ్చిన దీవెనే దేని కొరకు చెప్పండి? మనం ఎప్పుడు చెప్పుకుంటాం, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ఉన్న సంగతులు ఏంటంటే, సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఏ వరం ఇచ్చినా, ఏ తలాంతి ఇచ్చినా, నీకు ఒక కృపావరము దేవుడు ఇచ్చారా, దాన్ని అడ్డెట్టుకుని నువ్వు వెలగబడడం కొరకు కాదు. ఈరోజు క్రైస్తవ లోకంలో ఈ స్పష్టత లేనందుచేత ఫలానా కృపావరము కలిగిన దైవజనుడు, ఫలానా కృపావరములు కలిగిన దైవజనుడు అని కిందన హెడ్డింగ్లు లేకపోతే మెన్షన్ చేస్తూ ఆ మాటలు పెట్టి, నేను ప్రత్యేకం, నేను వేరు, నా దగ్గర వరాలు ఉన్నాయి, దేవుడేదో ఈయనకేమో దాసుడు, ఈయన పిలిస్తేనే పరిగెత్తుకొచ్చేస్తారు. వరములున్నవి నా దగ్గర, నేను అప్లై చేయగలుగుతానంటే, ఈయన అప్లై చేయాలంటే ఎవరి శక్తి దిగి రావాలి? దేవుని శక్తి దిగి రావాలంటే పిలిచినప్పుడు అంతా, ఈయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తే వచ్చి ఆయన పనులు అవుతారా, అధికారు అవుతారా? దాదాపుగా కాస్తంత ఒక ప్రత్యేక స్థానం ఇవ్వగానే దాన్ని ఆధారం చేసుకొని ఏం చేస్తున్నారు? దేవునికి ఆ వ్యక్తిని చూసేటప్పుడు ఒక భయానకమైన పరిస్థితిలోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడప్ప, ఒక జనాంగం వెళ్ళిపోతుంది. దేవుని ఇంటిలో మనష్షేలు ఉంటారు, ఎఫ్రాయిములు ఉంటారు. ఎఫ్రాయిములాగా నీకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి, వృద్ధినిచ్చి, క్షేమాభివృద్ధి కలిగించి, కొన్ని ప్రత్యేకమైన తలాంతుల వరాలు, ఆధ్యాత్మిక వరాలు కానివ్వండి, భౌతిక సంబంధమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన ఇతరులకు లేనటువంటి సౌకర్యవంతమైన స్థితి కానివ్వండి, ఏది ఇచ్చినా భక్తి జనాంగంలో, భక్తి జీవితంలో, భక్తి జనాంగంలో నీవు నేను ఏది పొందుకున్నా ఆ ఉచితమైనది. మత్తయి సువార్త 10, లూకా సువార్త 10లో కూడా చెప్పారు. ఏమని అన్నారంటే, ఉచితంగా పొందితిరి, ఉచితంగానే దేవుని నుంచి ఏది వచ్చినా. దావీదు గారు ఇచ్చేటప్పుడు అది అన్నారు, మీరు మాకు ఇచ్చిన దాంట్లో నుంచే మాకున్న వెసులుబాటును బట్టి మేము కొంత ఇచ్చుచున్నాము. అది కూడా ఎవరు ఇచ్చింది? మీరు ఇచ్చింది. ఇవ్వకపోతే ఏమైనా వస్తుందా మన దగ్గరకు? అందుకే నేను పదే చాలాసార్లు చెబుతుంటాను మీకు, సమయం దేవుడు ఇచ్చింది, నువ్వు తినే ఆహారం దేవుడు ఇచ్చింది, నీకు ఇచ్చిన డబ్బులు దేవుడు ఇచ్చింది, నీకు ఇచ్చిన ఆరోగ్యం దేవుడు ఇచ్చింది, నీకు ఇచ్చిన ఆయుష్కాలం దేవుడు ఇచ్చింది. ఏమండి, ఆ కారణాన్ని బట్టి దాన్ని చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా, యూజ్ఫుల్గా, ప్రయోజనకరంగా వాడుకోవలసిన బాధ్యత ఉన్నది. కనుక దేవుని నుండి పొందుకున్నాం, దేవుడిచ్చినవి ఇవన్నీ కూడా. ఎఫ్రాయిములాగా ఒక స్థితి, ఒక వృద్ధి వచ్చినప్పుడు భక్త జనాంగంలో కలిగే నష్టం ఏమండి, తామును తాము దేవుడు అన్నదానికంటే ఇంకెక్కువగా ఊహించుకున్నప్పుడు, ఇశ్రాయేలులో తన్ను గొప్ప చేసుకొనెను అంటే అర్థం ఏంటో తెలుసా? మిగతా వారిని ఎట్లా కన్సిడర్ చేస్తున్నారు చెప్పండి?
పక్కన పెట్టి ఏం కాదు. ఇటువంటి స్థితి ఎదుగుదలలో ఎవరికి వచ్చినా వారి చేతులు ఒక ప్రమాదంలో ఉన్నారు, ఒక భయానకరమైన పరిస్థితిలో ఉన్నారు. తర్వాత కొన్ని లోపాలు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారంటే చూద్దాం. అదే ఏమండి 13:1 తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు ఇంత దారుణంగా అట్టెలా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే నీకు స్థాయి మించి నీ ఊహల్లోనికి వెళ్తావో, దేవుడు ఎందుకు ఇచ్చారో గ్రహింపు లేకుండా వేరే విధంగా ఆలోచన చేస్తావో, అక్షరార్థంగా బయలుదేవతను దేవుడుగా ఆనాటి జనాంగం ఆరాధించినట్లు దేవునికి చెందాల్సిన, దేవునికి అర్పించాల్సిన ఏమండి ఆ స్తుతులు అర్పణలు తెలియకుండా ఇంకెవరో దొంగిలిస్తుంటారు. నువ్వు ఇంకెవరికో ఎవరికి చేస్తావు? ఏముంది, నీ గర్వానికే నువ్వు పూజ చేస్తావు. ఇంకా నేను గొప్ప అనే ఒక విగ్రహం పెడతావు, దానికి ఇంకా బలులు అర్పిస్తావు, పూజలు అర్పిస్తావు. బయలు అంటే సత్యదేవుడు కానీ ఒక వేరే అబద్ధపు దేవత. ఆ అబద్ధపు దేవునికి ఇప్పుడు ఆరాధన ఎవరు చేస్తున్నారు? ఎఫ్రాయిము. ఆ దేవత పేరేంటో తెలుసా? నిన్ను ఆశీర్వదించింది నిజమే కానీ ఆ నీవు ఊహించే ఊహకు, దేవుని ఆశీర్వాదానికి, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ద్వారా ఆయన కోరే ఫలితాలకి నువ్వు చేస్తున్న పనికి సంబంధం లేదు గనక నువ్వు ఊహించే ఊహలలో ఉన్నటువంటి ఆ గర్వమే నీకు ఒక ఏమైంది, ఒక దేవుడు దేవత. బయలును అక్షరార్థంగా ఇశ్రాయేలీలు అనుసరించినట్లుగా ఏమండి అని చెప్పి ఆ తర్వాత కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. ఏమండి వారు ఎట్లుంటారంటండి, ఆ కిందన కూడా చెప్పారు. తమకు తోచినట్లు వెండితో విగ్రహములను పోతపోయురు, అదంతయు పనివారు చేయు పని, వాటికి బరుడర్పించువారు ఏమంటే ఇవన్నీ అంటే విగ్రహం అన్నాను కదా, మనలో ఉన్నటువంటి విగ్రహాలు 3. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, గతించు ప్రాతకాలపు మంచు వలెను, కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు కొట్టు వలెను, కిటికీ నుండి పొగవలను. ఏదో వంట చేస్తున్న కిటికీ నుంచి పొగ వచ్చింది, ఎంతసేపు ఉంటుంది, తర్వాత క్లీన్ అయిపోద్ది కదా. తెల్లారి మంచు ఉంటుంది, ఎంతసేపు నువ్వు మంచు, కొంచెం ఎండ తగిలేటప్పుడు మొత్తం అంతా సైడ్ మొత్తం అంతా పోతుంది అన్నమాట. ఏదో అలా కనిపించి మరుగైపోయినటువంటిదిగా ఎఫ్రాయిము కనిపిస్తున్నాడట. ఇంకా కిందకు వస్తే ప్రభునందు ప్రియులారా, సరే 9 చూడండి. ఇశ్రాయేలు నీ సహాయకర్తనకు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. తర్వాత 12 చూడండి. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ఏమండి తర్వాత అన్నారు 13లో, ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పిల్లల పుట్టు సమయంలో బయటకు రాని శిశువు అయినట్టుగా అతడు వృద్ధికి అక్కడ చూడండి, వృద్ధికి వచ్చే అవకాశము లేదు. ఏమండి ఇంకా వారు చూస్తారా, వారికి ఇక్కడ వారు చూసారా ఫ్లోరల్లోకి వెళ్ళిపోయింది. ఎఫ్రాయిం అనేది సింగులర్,
ఇశ్రాయేల్ అనేది ఏమండి? ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఇశ్రాయేల్ అంటే యాకోబు అండి, ఎఫ్రాయిం అంటే మనష్షే తమ్ముడు. కానీ వారిని ఒక జనాంగంతో కదా ఆరులు ఏమన్నారు? వారికి మేత దొరకగా తిని తృప్తి పొందిది, తృప్తి పొంది అదేనండి. మన స్థాయి మనం ఎప్పుడు మర్చిపోతాము. మనకిచ్చిన దీవెన అనే దాని ద్వారా దేవుడు ఏం ఆశిస్తున్నారు అనేది మర్చిపోతాము. మన వృద్ధి అభివృద్ధి దేని కొరకు దేవుడు ఇస్తున్నారు, దాన్ని అడ్డు పెట్టుకొని ఏదో మనం ఘనత పొందుదామని అనుకుంటున్నామా అనే పరిస్థితి ఎవరిలో ఉంటుందంట? రక్షణ పొంది దేవుని ఇంట్లోకి వచ్చి కొంచెం క్షేమాభివృద్ధి పొంది కాస్తంత ముందుకు వృద్ధి చెందుతూ ఉండేది లక్షణం వచ్చేస్తుంది అన్నమాట. గర్వం వచ్చేస్తుంది. తినేదానికి సమృద్ధి ఉన్నది, తృప్తి పొంది గర్వించి వృద్ధి లేకుండా మొత్తం ఈ చిట్టా మొత్తం ఎక్కడున్నదంటండి? అక్కడ చదువుకున్నాం 12 ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఎలాగున్నదంటండి? అతని పాపము భద్రము జాగ్రత్తగా ఆయన దగ్గర ఉంచుకున్నారు. దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు దేవుని బిడ్డలుగా మనమేంటి, ఎవరము, ఎలాగున్నాము పరీక్షించుకొని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్రహించి పట్టించుకోవలసింది ఏంటో తెలుసా? ఎన్ని ఈవులనైనా ఇస్తారు, ఎంత వృద్ధి క్షేమాభివృద్ధి అయినా నీకు నాకు దేవుడు కలిగిస్తారు. ప్రాణమే పెట్టి రక్షణనిచ్చిన దేవుడు ఇతర చిన్నపాటి చిన్న అవసరాలు తీర్చరా? ఆయన ప్రాణం గొప్పదా? లేకపోతే నీకు ఉద్యోగం, వ్యాపారాలు, ఉపాధి, ఇతరత్ర, లేకపోతే ఒక మంచి భర్త, భార్య, లేకపోతే ఇంకా ఏవైనా అవి గొప్ప చెప్పండి. ఇవి సింపుల్ విషయాలు దేవుని దగ్గర. ప్రాణమే పెట్టి రక్షణ ఇచ్చినటువంటి దేవుడు ప్రెషియస్ ఇష్యూకి పోయి నిన్ను నన్ను పిలకపడుకుని ఎట్లయినా సరే పరలోకాన్ని తీసుకెళ్తానని తీర్మానం తీసుకొని నిర్ణయంతో ముందుకు తీసుకెళ్తున్న దేవుడు, ప్రయాణపు యాత్రలు అవసరమైన దేవుడు కూడా తప్పక దేవుడు ఇస్తాడు. ఇచ్చినటువంటి సౌలభ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఎట్లా తీసుకోవాలి? మనము వృద్ధి చెంది దానిని ఏం కావాలంటే సంఘక్షేమం, పక్కవారి క్షేమం, క్రీస్తు కార్య అభివృద్ధి. ఏమండి, మన వంతు మనం ఎంత పని దేవుని ఇంట్లో చేయాలి. మనకంటూ ఒక స్థానం ఉన్నది. ఆ స్థానం మర్చిపోయేటప్పుడు మనకు కలిగి ఉన్నటువంటి వృద్ధి మనల్ని దారి తప్పించే ప్రమాదం ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో ఎఫ్రాయిము లేదా ఇశ్రాయేలుగా దేవుని జనాంగం నీవు నేను ఉండినప్పుడు అప్పుడు చదివమాట అయినను అన్నారు. అంత దయనీయమైన పరిస్థితిలో ఉండినప్పటికీ అయినను పాతాళ వశములో నుండి నేను వారిని, అంటే ఈనాటికి వశం చేసుకునే దాని కొరకు ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? నోరు తెరిచి పాతాళం ఎవరిని మిరింగుతున్నా అని దానికి అదే పని. కొన్ని కోట్ల మంది పడ్డారు కదంటే మూలకపోయారు, ఇదంతా ఖాళీగానే ఉంది. కోట్ల మంది పడుతున్నా సరే ఒక మూలకు పోతున్నారు. అంత పెద్దది అది పాతాళం. పాతాళము నోరు తెరుచుకొని తప్పులు పాపం చేసి దేవునితో సమాధానం పడనటువంటి వ్యక్తులనే కాదు, నిన్ను నన్ను కూడా మింగి కబలించేదాని కొరకు పాతాళం ఎందుకు నోరు తెరిచింది? ఇది నాకు సంబంధించినలాగా ఉంది అంటే దేవుడు అంటున్నారు ఏమని? అయినను పాతాళ వశములో నుండి నేను వారిని, మళ్ళీ వారు అన్నారు కదా సంఘాన్ని, మృత్యువు నుండి వారిని రక్షింతును అంటే అర్థం ఏంటి? పాతాళ వశానికి వెళ్తే నెక్స్ట్ లేదు ఎక్కడికి, రెండో ప్లేస్ ఏంటి? నరకమే. ఆ వశములో పడకుండా రక్షిస్తాను. ఎప్పుడు? యోగ్యంగా మంచిగా ఉన్నప్పుడు కాదు, అడుగడుగున అయినను అనే అవకాశం మీద ఆధారపడి భక్తి చేసే భక్త జనాంగం నాకు ఒక వాగ్దానం చేస్తున్నారు. బాబు జరిగింది ఏదో జరిగింది, అయ్యింది ఏదో అయ్యింది. జారిపడిన పరిస్థితి నాకు తెలుసు, పాతాలు నోరు తెరుస్తున్న సంగతే తెలుసు, మృత్యువు కబలించే పరిస్థితి కూడా ఉన్నది నాకు తెలుసు. ఆయన నిన్ను విమోచిస్తాను, నేను రక్షిస్తాను అని, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, నీ ముందు ఎక్కడ అని ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా? అది ఈనాటికి కనిపెట్టుకొని మానవ జాతి మీద పట్టేదాని కొరకు ప్రయత్నిస్తుంది.
అంటే అది మా పాతాళం నోరు తెరిచిన, మృత్యు వచ్చి రక్షణను పోగొట్టే ప్రయత్నం చేసిన, ఈ మరణం అనేది నోరు తెరుచుకొని ఒక ముళ్ళులా మన మీద పనిచేసే దానికి ముందుకు వస్తున్నా, అసలు నేను ఒప్పుకోను అని చెప్పి ఒక మాట అన్నాను లాస్ట్లో. పశ్చాత్తాపం నాకు పుట్టదు అంటే అర్థం ఏంటి చెప్పండి. ఈ మాట చదివి ఆ మాట మీరు ఎలా కన్క్లూజన్ ఇస్తారు చెప్పండి. పశ్చాత్తాపం నాకు అంటే నేను పశ్చాత్తాపడను, నేను ఇదే కొంచెం మైండ్లోకి ఎక్కించుకోండి ఒక్క మాట. అంటే అర్థం ఏంటి? ఇన్ని లోపాలు బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ఎలా విమోచిస్తారు, ఎలా రక్షిస్తారు, ఎలా తప్పిస్తారు? మీరు మనసు మార్చుకోవాలి కదా. ఇలాంటి వారి కొరకు ప్రాణం పెట్టారు, ఇలాంటి వారిని రక్షించే దాని కొరకు ఇన్ని త్యాగాలు చేస్తూ ఉంటే కూడా ఇంతలా వీళ్ళు దారి తప్పిపోతే మీరు ఇంక మారరా అన్నట్లుగా ఒక సందేశం అక్కడ కనిపిస్తుంది అన్నమాట. దేవుడేమంటున్నారు? నేను మార్పులైన వాడను, మారను, మార్చుకోను. నేను నా బిడ్డల విషయంలో పశ్చాత్తాపడను. వాళ్ళని రక్షించుకునే ఉద్దేశం కలిగి ఉన్నప్పుడే ఏ రీతిగానైనా వారిని బాగు చేసి పట్టుకెళ్దామని అనుకున్నానే నా మాటకు నేను కట్టుబడి ఉన్నాను. దేవుడు కట్టుబడి ఉన్నాను. దేవుడు అంటే ఇంత ప్రతికూల పరిస్థితులలో కూడా నీ కొరకు నా కొరకు దేవుడు తానిచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎందుకబ్బా అని పశ్చాత్తాపడి మారు మనసు పొంది మనసు మార్చుకోవాల్సిన పరిస్థితులు మన వలన కలుగుతూ ఉన్నప్పటికీ కూడా నేరుగా దుష్టుడితో అంటున్నాడు, నేను పశ్చాత్తాపడను. నా ప్రజల విషయంలో ఎంత దూరమైనా కదా. మరి ఎన్ని లోపములు ఉన్నవి, ఇన్ని బలహీనతలు ఉన్నవి కదా, ఉంటే ఉండని. ఒకనాటికి లేకుండా చేసేటటువంటి కార్యక్రమం నేను ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సంగతి ఏంటంటే అలాంటి దేవుని ముందు మనం భక్తులమై కొనసాగుతున్నాం. దేవుని స్తోత్రం. ఈ రోజుకు ఒడ్డెక్కి ఎప్పుడైనా క్షేమాభివృద్ధి కలుగుతుందంటే దాని వెనక మనలో ఏమీ లేదండి. బాగుంటే చేయబట్టి నడిపించారు, పడితే ఆయన చేయి విదిల్చుకొని పడ్డాము. వారినైనా వీరినైనా కాపాడబడుతున్న వారైనా బాగులేక ఉండిన వారైనా ఇద్దరి యొక్క సంరక్షణ ఎవరు తీసుకున్నారు? దేవుడే తీసుకొని నడిపిస్తూ ఉండగా ఇప్పుడు మనం ఎక్కడ పశ్చాత్తాపడాలి చెప్పండి? మన మాటలు మనకు భయానకమైనటువంటి పరిస్థితి తేకుండా చూసుకోవలసిన బాధ్యత ఉన్నది. ఎఫ్రాయిము మాటలు విన్నప్పుడు ఎటువంటి భయం కలిగిందంటే ఏమైపోతాడో నా కొడుకు నా కూతురు. ఇక్కడ ఒక్కటే విషయం, ఇది పరీక్షా సమయం కదా. మన చర్యలు, మాటలు, ప్రవర్తన, ఇతరత్ర మన కార్యకలాపాలు మనకి సంతోషాన్ని పుట్టించేవా, భయాన్ని పుట్టించేవా? దేవుని కంటే దేన్ని ఎక్కువ చేసినా అది ఒక నీకొక. మనకు క్రైస్తవులకు ఒక్క విగ్రహం లేదు, విగ్రహములు ఉన్నవి మనకు తెలుసు కదా మాట. మొదటి యోహాను పత్రిక చూస్తానంటే ఒకసారి చూడండి. యోహానుకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం ఆఖరి మాట 21వ వచనం. చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. క్రైస్తవులకున్న విగ్రహాలు ఏంటి? ఫోటోలు పెట్టి దండలేసి ఇతరత్ర ఏం చేయరు. ఒక విగ్రహం కాదు, ఎన్నో విగ్రహాలు రావడం కొరకు ఒకటి చేస్తే సరిపోతుంది. నీ స్థానం నువ్వు మర్చిపోతే, నీ వృద్ధిని నువ్వు చూసి గర్విస్తే ఆటోమేటిక్గా పక్కన విగ్రహిస్తావు. దేవుని దృష్టి ఉండదు, వైఖరిలో మార్పు వచ్చేస్తుంది, తీర్పు తీర్చే విధానంలో మార్పు వస్తుంది, మాట తీరులో మార్పు వస్తుంది. అన్నిట్లో మార్పులు వచ్చేసి అన్ని ప్రదేశాలలో కూడా నువ్వేం చేస్తావు? దైవ చట్టాన్ని ఉల్లంఘిస్తావు, నేను ఉల్లంఘిస్తాను. అవన్నీ విగ్రహాలే. నా చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా చూచుకునండి అని చెబుతూ ప్రభునందు ప్రియులారా ఇటువంటి పరిస్థితులలో సందర్భాలలో
నిజంగా దేవుడు పశ్చాత్తాపడితే, కోపపడితే, ఆ రక్షకుడు, ఆ మంచి దేవుడు మనకు ఎలా మారిపోవాలి తెలుసా? అక్కడే చెప్పారు 13వ అధ్యాయం 7 నుంచి. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతే చిరుతపుల మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొని పొంచుకున్నాను. పిల్లల పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడునట్లు నేను వారి మీద వారి మీద పడి వారి బొమ్మను చీల్చివేయుదును. ఆడసింహము ఒకని మృంగివేయినట్లు వారిని మృంగివేయుదును. దుష్ట మృగములు వారిని ఇశ్రాయేలు, నీ సహాయకర్తనకు నాకు నీవు విరోధమై నిన్ను నీవే అంటే అర్థమేంటో తెలుసా? నిజంగా దేవుడు మనం చేసినటువంటి పొరపాట్లకు రియల్ రియాక్షన్ ఆయన కరెక్ట్గా ఇచ్చుంటే ఇలా మారిపోతారు దేవుడు. ఈ రకంగా ఎప్పుడైనా మనం తీర్పులో కానీ, ఏ సహవాస కూడికలో కానీ ఎదుర్కోగలుగుతున్నామా? ఇలాగ ఎప్పుడు ఏసైనా మనం ఎదుర్కోవట్లేదు. ఎట్లా ఎదుర్కొంటున్నాం చెప్పండి? దీర్ఘ శాంతముతో మారు మనసు పొందే అవకాశాన్ని ఇచ్చి, ఎన్నో అవకాశాలు ఇస్తూ మనల్ని కడిగి పవిత్రపరిచి సమాధానపరుచుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నారు. దేవుడు స్తోత్రం. అంటే నిజంగా మారరా మీరు? ఇంకున్నా ప్రేమిస్తారా? ఇంకెంత క్షమిస్తారు? నేను పశ్చాత్తాపడి, ఒక పశ్చాత్తాప పడితే ఇలా మారిపోవాలి దేవుడు. ఒక సింహంలాగా, చిరుతపురిలాగా, ఒక ఎలుగుబంటులాగా. ఏమండి? లేకపోతే ఒక ఆడసింహం. ఆడసింహం పేరు ఎందుకో తెలుసా? అది మింగేస్తుంది అని అన్నారు కదా. పిల్లలతో ఉన్నటువంటిది అది ఆడదే కానీ ఆ పిల్లలు ఏమైపోతాయనే భయం, అదొక టెన్షన్ ఉంటుంది కదా. అప్పుడు బీపీ కొలిస్తే ఫుల్ పేలిపోతుంది. అది మనం పెంచుకున్న కుక్కైనా అది పిల్లలతో ఉండేటప్పుడు మధ్యలో దొరకండి, కోడి పెట్టింది రివర్స్ అయిపోతుంది మనకు. ఏమండి? పిల్లలు అనేటప్పుడు దాని వైఖరి మారిపోద్ది అనమాట, అమాంతంగా. ఒకరందుకు పోయి అసలు వేటాడే కూడా అవి ఆడచనాలు వేటాడతాయి, వేట కూడా అవే ఎక్కువ చేస్తాయి. మెట్టుకైతే ప్రియుల అలాగ మారకుండా మన కొరకు ఆయనే మారి పశ్చాత్తాపడకుండా మనకు అవకాశాలు ఇస్తున్నాడు. మనం ఏం చేయాలి? అప్పుడు ఈ గుంపులో ఆ పాతాళ వశం నుంచి, మృత్యువు నుంచి తప్పించుకునే దాని కొరకు మనం ఎటువంటి వారమై ఉండాలంటే, ఈ స్వరం నీకు నాకు ఈ తరమంది వినిపించింది. ఇశ్రాయేలు జనాంగమును గురించినటువంటి స్వరము ప్రతి తరములో ప్రతి భక్తునికి వినిపించింది. దావీదు గారికి కూడా వినిపించింది. కీర్తన గ్రంథం 30వ కీర్తన మొదటి నుంచి చూడండి. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. నన్ను ఏం చేశారంట? ఈ శత్రువులు ఎవరిప్పుడు? అతిగా ఊహించుకొని నీకు నీవే విగ్రహాలు పెట్టుకొని ఒక భయానక పరిస్థితి, ఎవరికి వారే నష్టం తెచ్చుకునే పరిస్థితి. అవే శత్రువులు. మనకు నష్టం చేస్తే ఏదైతే అదే శత్రువు అండి. అందుకై నేను నిన్ను, యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను ఏం చేసితివి? యెహోవా పాతాళము నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయన కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను. ఇవన్నీ చెప్పి 5కి వచ్చన్నారు. ఆయన కోపము నిమిషమాత్రమును, ఆయన అంతయు సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండును, ఉదయం సంతోషము. అంటే ఆయన కోపం ఎంతసేపు ఉండును? ఒక నిమిషం పాటు దేవుని కోపం ఉన్నదని ఎవరు గ్రహించగలిగారు? దానికి అర్థమైపోయింది. ఎవరో నా శత్రువులు కాదు, ఇంకెవరో కాదు, అమ్మో నా ఆలోచన ప్రపంచం, నేను అతిగా ఊహించుకోవడం, లేదా దేవుడిని చెందాల్సిన చెందనేకపోవడం. ఏదో వచ్చిందేమో, ఇవే నా శత్రువులు, ఇవన్నీ నన్ను ఏం చేస్తే ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాయి? పాతాళమునకే. కనుక దావీదు సుబుద్ధి కలిగినటువంటి భక్తుడు ఎందుకో తెలుసా? ఒక హెచ్చరిక వినిపిస్తే స్వీకరించి, ఇది నాది, అవును నిజమే, నేను అలాగే ఉన్నాను,
అని ఎప్పటికప్పుడు కడుగుకొని శుద్ధి చేసుకొని సరి చేసుకునేది భక్తుడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు దేవుడు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మనం దావీదులం కావాలి. ఇప్పుడు నీ మీద నా మీద కూడా ఆయనకి ఏముండాలి? ఆయన మీద కోపం ఒక నిమిషం మాత్రం ఉన్నది కదా. మనల్ని చూసి ఆయన కూడా ఒక ఆయాసం, కోపం, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వెగట కలగాలి మన మీద. కానీ ఆ కోపాన్ని తగ్గించుకున్నారు దావీదు గారు. ఎట్లా తగ్గించుకున్నారు? ఎలా తగ్గించుకున్నారంట? ఎలా తగ్గించుకున్నారు? నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణము నేను గోతులోనికి దిగకుండా. గోతులోకి అనేది మరణం అనేది, పాతాళం అనేది నరకానికి పంపించేది. ఏమన్నా ఇంటర్మీడియట్ స్టేజ్ అది అనే ప్రమాదం నుంచి దావీదు గారు తప్పించుకున్నట్లుగా మన మీద ఉన్న కోపము, మనకు దేవునికున్న క్లాష్ అనేది తొలగిపోయేదాని కొరకు మనమేం చేద్దాం? ఏ విషయాలు అతిగా వెళ్తున్నాం, దేవుని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాం, ఏ విధంగా దేవుని దృష్టికి మనం ఆయాసాన్ని కలిగిస్తున్నాం, ఇది పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? ఎన్ని లోటుపాట్లున్నా అయినను నేను వారిని విడిచిపెట్టను, పాతాళ వశము చేయను, వారిని విమోచిస్తాను, నేను రక్షిస్తాను, మృత్యుపాలు కానివ్వను, నేను పశ్చాత్తాపడను, నా మాటకు నేను కట్టుబడి ఉంటానని ఎవరన్నారు? మరి తొలి దినం అప్పుడు దేవుని చేతులు ఒట్టేసినప్పుడు కట్టుబడతానని మాట ఇచ్చావు కదా. ప్రాణం పోయిన నాకు ఏసు ముఖ్యం, ఎవరున్నా లేకపోయినా, స్థితిగతులు ఎట్లున్నా నాకు ఎవరు ముఖ్యం? అది ఈనాటికి కొనసాగుతుంది మన జీవితాలు. ఏమి తక్కువ చేయకుండా అన్ని విషయాల్లో మనల్ని వృద్ధి కలిగించి క్షేమాన్ని ఇచ్చి, ఏమండి, కనుపాపను కనురెప్ప కాపాడినట్లుగా నిన్ను నన్ను అంతకంటే ఎక్కువగా కాపాడుతున్నటువంటి దేవుని చేత ఏం తక్కువ చేశారు చెప్పండి ఎవరికైనా? ఎంత నిరీక్షణ, ఎంత ధైర్యము, దమ్ము. దేవుని సన్నిధికి వస్తే, మోకరించి ప్రార్థన చేస్తే పరిస్థితులు ఎట్లా కనిపించిన ప్రపంచంలో నేను ఏసేపు పెట్టినవి ఏం కాదు అనే ఒక రకమైనటువంటి యాటిట్యూడ్ మనలో అంతర్లీనంగా నిర్మాణం ఎట్లా కలుగుతుంది? దేన్ని బట్టి? ఏసైని బట్టి. ఎంత భరోసా ఇచ్చినటువంటి దేవుని దగ్గర తొలి దినములలో నీవు ఒట్టు వేసావు, కట్టుబడి జీవిస్తానన్నా ఎన్నెన్ని మారు దాన్ని ఉల్లంఘించా, ఒట్టు తీసి గట్టు మీద పెట్టారు చెప్పండి పిల్లలు. ఒకసారి యథార్థంగా పరీక్షించుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ఆ మహాదీర్ఘ శాంతానికి మనం పరీక్ష పెట్టవచ్చు. ఆఖరి మాట రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో, రోమా పత్రిక 2వ అధ్యాయం 4, దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహము అసలు మనల్ని ఒత్తిడి చేసే దేని కొరకు చెప్పండి? మార్చుకోండి, మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి. అలా ఉండొద్దు. ఇలాగే ఉంటూ నువ్వు పరలోకాన్ని పనికిరావు. ఈ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. నీకు నీవే నష్టం తెచ్చుకుంటావు. అమ్మో, నీ పరిస్థితి చూస్తే నాకే భయం వేస్తుంది. ఈ మాటలు ఎవరో చెప్పండి? దేవుని కళ్ళ ముందు మన బ్రతుకులను కనిపిస్తుంది. ఇప్పుడు దేవుని అనుగ్రహం ఏం చేస్తుందంటే మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనము ఆయన అనుగ్రహ ఐశ్వర్యం. అనుగ్రహించే ఐశ్వర్యం ఏంటి చెప్పండి? ముందు దేవుడితో సమాధానపడి నీతిమంతులు నా బిడ్డలు, నీకు నాకే క్లాష్ లేదని దేవుని చేత సమాధాన పడే ఐశ్వర్యముతో విశ్వంలో ఇంకేది పనికిరాదు. అందుకే యేసయ్య ఒక రక్తపు చుక్క, ఒక్క బొట్టు ఒకరి మీద పడితే ఏమవుతుంది చెప్పండి? పాప ప్రక్షాళన. అంత విలువైనటువంటి ఏమండి సమాధానపరుచుకున్న రక్తం నీ మీదకు నా మీదకి వచ్చి ఆ ఐశ్వర్యాన్ని మనం పొందుకోవాలి. అలాంటి దీర్ఘశాంతలను మనము తృణీకరిస్తే ఎవరికి నష్టం? తర్వాత మాట కూడా చదివి ముగించేద్దాం. నీ కాఠిన్యము మార్గ పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను అక్కడి వరకు ఉంచుకుందాం. ఇప్పుడు పరిష్కరించుకుందాం.
ఆ కుప్ప చెత్తలా పెంచుకొని తీర్పు దగ్గరికి వెళ్దామా? ఇప్పుడే పరిష్కరించుకొని దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ పొందుదాం. దావీదులైతే ఎప్పటికప్పుడు తాము ఏం చేసేవారు? ఒప్పుకోలు పొంది సమాధాన పడేవారు. నిజంగా సుబుద్ధి కలిగిన దావీదుల వల్ల మనం కూడా ఏం చేద్దాం? ఈ కుప్ప పెట్టుకుని రేపు దేవుని ముందుకు వద్దు, చాలా అవమానభరితం అయిపోతాం అనే ప్రమాదం పాలు కాకుండా ఎప్పటి లెక్క అప్పుడు తెలుసుకునేటట్లు ఈ అవకాశాన్ని ఇచ్చారు. దేవుని ముందుకు వెళ్దాం. అయ్యా, మారు మనసు పొందేదానికి వరకు మీరు ప్రేరేపించారు. నిజమే, నాలో మీ దృష్టికి ఆయాసకరమైన ఏ స్థితిగతులు ఉన్నావు ఎవరికి వారు దేవునితో చెప్పుకొని పరిశీలించుకొని పరీక్షించుకొని తెలియని వాడు దేవుడిని అడిగి దేవునితో సమాధాన పడదాం. దేవుడి మాట దీవించుకుని ప్రార్థన చేసుకున్నాం.